ఒకసారి అందరూ ఈ వీడియో చూడండి. మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి. అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. చాలా వెల్ నోన్ ఫేస్ ఇది, కేతిరెడ్డి ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అండ్ రాయలసీమ నుంచి ఈజ్ ఎక్స్-ఎమ్మెల్యే. ఈయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని ఒకసారి పక్కన పెట్టి జనరల్గా నేను చెప్తాను. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పర్సన్, మీరు పర్సనల్గా స్టేట్ అంటే మనకు ఎంపతి ఉంటుంది కదా, దాన్ని ముందు పెట్టి ఈ పొలిటికల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ ఇష్టం ఉంటుంది. టీడీపీ కొంచెం మందికి, వైసీపీ కొంచెం మందికి, ఎవరు జనసేన, బీజేపీ, అవన్నీ పక్కన పెట్టి యూనిట్ టు సీ ఇట్ ట్రాన్స్పరెంట్గా చూస్తే స్టేట్ డివైడ్ అయ్యి యునైటెడ్ ఆంధ్ర దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 2014, ఇదేమో 2025, 10 ఏళ్ళు దాటిపోయింది ఆల్మోస్ట్. సో స్టిల్ ఈ రోజు కూడా క్యాపిటల్ అన్న విషయం నిజంగా ఒకవేళ అదే క్వశ్చన్ మార్క్ వస్తే ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇంకా క్లారిటీగా జరగలేనట్టే. ఎందుకని ఒకవేళ మీరు అడిగితే పొలిటికల్ పార్టీస్లో ఉన్న లీడర్స్ అలాగే హెడ్స్ నేను మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్, సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్, ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళకున్న ఈగోస్ ఇష్యూస్, పొలిటికల్ డిఫరెన్సెస్ అవన్నీ ఇక్కడ ఈ క్యాపిటల్ విషయాల మీద చూపించడం వల్ల దెర్ ఇస్ నో ప్రాపర్ గ్రోత్. ఇన్సైడ్ ఆంధ్రాలో ఉన్న నార్మల్ సిటిజన్స్కి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అవుట్ సైడ్ బయట స్టేట్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చూస్తే డిస్కస్సింగ్గా ఉంటుంది. ఎందుకంటే వెల్ మెచ్యూర్డ్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, వెల్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. కాకపోతే క్యాపిటల్ విషయానికి వచ్చేసరికి పొలిటికల్ లీడర్షిప్ విషయంలోని వీళ్ళు ఈగోని ఫ్రంట్కి తీసుకొచ్చారంటే వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అసలు వాళ్ళ స్టేట్లో అని చెప్పి దే విల్ థింక్ ఇన్ దట్ వే. దెర్ ఇస్ నో డౌట్. ఈ పొలిటికల్ లీడర్షిప్ అని చెప్పి మొత్తం దాన్ని ఇంక్లూడ్ చేసి నేను మాట్లాడుతున్నాను కదా, కాకపోతే ఈ ఈగో ఇష్యూస్ని ఫస్ట్ ఇనిషియేట్ చేసింది ఎవరంటే వైఎస్ జగన్. ఇదే పర్సన్ అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మాకు అమరావతిలో మీరు క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేస్తానన్న విషయం మీద ఎలాంటి అభ్యంతరం లేదు, గో హెడ్ అని చెప్పి, అది ఇంకా అసెంబ్లీ రికార్డులో కూడా ఉంది, యూ గైస్ కెన్ గో అండ్ చెక్. అలా అంత క్లియర్గా చెప్పిన తర్వాత గవర్నమెంట్ అప్పుడు టీడీపీ అడ్మినిస్ట్రేషన్ ఒక డెసిషన్ తీసుకుని ప్రైమ్ మినిస్టర్ని పిలిపించి ఫౌండేషన్ స్టోన్ వేయించి దిర్ ఇట్ సమ్ ఫ్రేమ్ వర్క్ స్టిల్ నడుస్తూ ఉంది. ఈలోగా గవర్నమెంట్ చేంజ్ అయింది, వీళ్ళే ఓకే అని చెప్పి ఆ తర్వాత దీని మీద అగైన్స్ట్గా కావాలని చెప్పి ఒక కమ్యూనిటీకి బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నారనో హోల్ బంచ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ని అక్కడ టేబుల్ మీదకి తీసుకొచ్చి దే ట్రై టు ప్లే విత్ డిఫరెంట్ కార్డ్స్, అంటే వాళ్ళ పర్సనల్ పొలిటికల్ గెయిన్ కోసం. నేనేదో ఇక్కడ టీడీపీని సపోర్ట్ చేసి వైసీపీని గ్రిల్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు ఇదే రోల్స్ రివర్స్ అయ్యి అక్కడ టీడీపీ ఉండి ఇక్కడ వైసీపీ ఉన్నా సరే ఐ విల్ స్టిల్ సే ద సేమ్ థింగ్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ పార్టీస్ కాదు ఇంపార్టెంట్, స్టేట్ ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్, ఎంటైరిటీ ఆఫ్ ద పీపుల్కి సంబంధించిన విషయం కదా. సో ఆబ్వియస్గా ఇక్కడ సరైన పద్ధతి అనేది ఉండాలి. ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ అయ్యి పక్కన పెట్టి ఇలాంటి క్యాపిటల్ విషయాల్లో ఈ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ చేయడం అనేది అన్అక్సెప్టబుల్. ఎలక్షన్స్ ఫినిష్ అయ్యేప్పుడు దాదాపు 11 months అవుతుంది కదా, ఇప్పుడు వరకు వీళ్ళు చేసిన తీసుకొచ్చిన నాటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటని అడిగితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి, అదైన తర్వాత TCS, IBMతో వైజాగ్లో డిఫరెంట్ ఐటీ కారిడార్స్ దగ్గర నుంచి, అది కాకుండా హ్యూజ్ స్కేల్లో మాట్లాడుకుంటే గూగుల్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే $6 billion ఇన్వెస్ట్మెంట్ వరకు, అదైన తర్వాత నిప్పాన్ అండ్ మిట్టల్ వాళ్ళు చేసే 50,000 crores ఇన్వెస్ట్మెంట్, BPCLతో చేపించే 1 lakh crores ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా MOUs ఫినిష్ అయ్యి ఆల్రెడీ వర్క్స్ కూడా కిక్ స్టార్ట్ అయినాయి. సో ఇట్స్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు వెబ్సైట్స్లో. సో ఇక్కడ పని అనేది జరుగుతుంది. ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్తో పోలిస్తే చాలా బెటర్ చాలా టర్మ్స్లో. ఎందుకంటే వీళ్ళకి ఇక సెంట్రల్ గవర్నమెంట్లో లెవరేజ్ ఉండడం వల్ల లోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి, ఫండ్స్ తేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇదే మాట నేను చెప్పడం కాదు. సో పొలిటికల్గా రైవల్స్ ఉంటారు కదా, ఇంతకుముందు TRS, ఇప్పుడు ప్రజెంట్ అది BRS, హరీష్ రావు గారి దగ్గర నుంచి KTR వరకు చాలామంది ఇప్పుడు చాలా ప్రెస్ బ్రీఫింగ్స్లో ఉంటున్నారు. ఆంధ్రాకి చాలా వాటిల్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి తప్ప తెలంగాణకి సరిగ్గా రావట్లేదని చెప్పి. సో వన్ థింగ్ ఈజ్ క్లియర్, ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది అన్న మాట అయితే మాత్రం వాస్తవం. సో కాకపోతే మీకున్న పర్సనల్ డిఫరెన్సెస్ని టిల్ ఈ రోజు కూడా ఏదో తాచుపాముకి తోక మీద కాల్ వేస్తే అదేదో పగబట్టింది అన్నట్టు వీళ్ళకున్న పొలిటికల్ డిఫరెన్స్ని ఈ రోజు కూడా అప్పుడు కూడా తీసుకొచ్చి అమరావతిలో ఇది అండ్ నెక్స్ట్ చేపలు పట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ ఇన్ టు అన్ అకౌంట్, రీసెంట్గా హైదరాబాద్లో వర్షాలు పడినాయి. సో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకా హోల్ బంచ్ ఆఫ్ డిఫరెంట్ హైదరాబాద్ సెంటర్ స్పాట్స్లోనే చాలా దిక్కున హెవీ ఫ్లడ్స్ నడిచినాయి. ఇప్పుడు అది కూడా అనుకోవచ్చు కదా, అక్కడ కూడా చేపలు పెంచొచ్చని. సో పొలిటికల్గా బెనిఫిట్ అవడం కోసం అని చెప్పి ఏదో ఒక రిమార్క్స్ చేద్దామని చెప్పి చేస్తే దట్స్ నాట్ అ రైట్ వే. కాంట్రిబ్యూషన్ ఏది లేనప్పుడు ఖచ్చితంగా గమ్ము నుండి చూడడం చాలా మంచిది ఇలా మాట్లాడేదానికంటే. ఒకవేళ క్రిటిసిజం కూడా చేయొచ్చు, అది వ్యాలిడ్ అయి ఉండాలి లేదా సబ్జెక్ట్ ఓరియంటెడ్ అయినా అయి ఉండాలి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.